సో మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ అందిస్తోంది ఎల్టీఎక్స్ క్లాసెస్. యూపీఎస్సీ ఆస్పిరెంట్ కావచ్చు, బ్యాంక్ ఆస్పిరెంట్ కావచ్చు, లేదా ఎస్ఎస్సి ఆస్పిరెంట్ కావచ్చు. ఎవరైనా సరే మీరు ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉంటే మీకు ఫుల్ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ వెర్షన్ పైన 50% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డూ గెట్ ఇన్ టచ్. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ పర్టికులర్ డిస్కౌంట్ మీరు అవైల్ చేయొచ్చు. ఇది యాప్లో మీరు డైరెక్ట్గా పొందలేరు, మీరు డైరెక్ట్గా మాతో మాట్లాడి మాత్రమే ఈ డిస్కౌంట్ పొందగలరు. ఇఫ్ యూ హ్యావ్ క్లియర్డ్ ప్రిలిమ్స్ అట్లీస్ట్ వన్స్, యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. సో ఇవాల్టి ఎడిటోరియల్, అవే ఫ్రమ్ ద ఎడ్జ్. The title of today's editorial is Away from the Edge. So away from the edge అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎడ్జ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్ప్రెషన్ ఎడ్జ్? ఇక్కడ ఎడ్జ్ అంటే మీనింగ్ రిస్క్ అని, ఒక ప్రాబ్లంలో ఉన్నారని, ఒక డేంజర్ అని అర్థం. అవే ఫ్రమ్ ద ఎడ్జ్ అంటే రిస్క్ నుంచి, డేంజర్ నుంచి పక్కకు వస్తున్నాము అని అర్థం. సో వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఎడ్జ్. సో ఎవరు ఎడ్జ్ నుంచి పక్కకు మూవ్ అవుతున్నారంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ బాధితులు. వాళ్ళు ఇప్పుడు రిస్క్ నుంచి, డేంజర్ నుంచి కొంచెం పక్కకు వస్తున్నట్టు. ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళు, ఫ్యాక్టరీ దగ్గరలో, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం ఎడ్జ్ నుంచి అంటే డేంజర్ నుంచి పక్కకు వస్తున్నారు అని అర్థం అనమాట. సో దాని మీనింగ్ ఏంటో మనం చూద్దాం, ఆర్టికల్లోకి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. ద ఇన్సినరేషన్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ఫ్రమ్ ద భోపాల్ ట్రాజడీ టుక్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఇన్సినరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్సినరేషన్ అంటే కాల్చడం. ఇన్సినరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? బర్నింగ్ ఆఫ్ వేస్ట్. వేస్ట్ని బర్న్ చేయడాన్ని మనం ఇక్కడ ఇన్సినరేషన్ అని చెప్పేసి అంటున్నాం. బర్నింగ్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ ద భోపాల్ ట్రాజడీ టుక్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ తీసుకుంది, చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ పట్టింది దానికి అని అర్థం. The Madhya Pradesh Pollution Control Board has confirmed that officials had incinerated 337 tons of toxic waste moved to a private waste treatment facility in Pithampur from the defunct Union Carbide facility in Bhopal. Defunct ante non-existing, present ippudu leni danni మనం defunct అంటాం. If something is defunct, it no longer exists. So Union Carbide factory tragedy మీరు వినుంటారు స్టోరీ. సో అప్పుడు అది ఫెయిల్యూర్ అయింది, మనకి ట్రాజడీ అయింది. ఆ ఫెసిలిటీ ఇప్పుడు ఈజ్ నో లాంగర్ దేర్. అక్కడి నుంచి టాక్సిక్ వేస్ట్ 337 టన్నుల టాక్సిక్ వేస్ట్ని అఫీషియల్స్ బర్న్ చేశారు. బర్న్ అంటే ఓపెన్గా బర్న్ చేస్తే అది ఎన్వైర్న్మెంట్లో కలిసి చాలా పెంట అవుతుంది. అందుకని ఒక ప్రైవేట్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీకి తీసుకెళ్ళి అక్కడ బర్న్ చేయడం అనేది జరిగింది. సో ద ఈవెంట్ క్లోజెస్ a single but important chapter in the sordid history of the 1984 Bhopal disaster, the state response to which pushed the city and its people to the edge. So e event anedi closes a single but important chapter in the sordid history of the 1984 Bhopal disaster. 1984 Bhopal disaster, sordid అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సార్డిడ్? అన్ప్లెజెంట్ హిస్టరీ ఆఫ్ 1984 డిజాస్టర్లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ దీంతో క్లోజ్ అయ్యింది, అంటే ఒక ఎపిసోడ్ క్లోజ్ అయింది. సో వేస్ట్ డిస్పోజల్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది అని అర్థం. ద స్టేట్ రెస్పాన్స్ టు విచ్ పుష్ ద సిటీ అండ్ ద పీపుల్ టు ద ఎడ్జ్. ఈ ట్రాజడీకి గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ సిటీని మరియు పీపుల్ని కూడా డేంజర్లో నెట్టింది అని అర్థం. డేంజర్ అంటే సరిగ్గా గవర్నమెంట్ ఈ ట్రాజడీని హ్యాండిల్ చేయలేదు, దానివల్ల ప్రజలు రిస్క్లో పడ్డారు అనే మీనింగ్ ఇక్కడ మనకి వస్తుంది. పీపుల్ దీనివల్ల రిస్క్లో పడ్డారు అనే మీనింగ్ మనకి వస్తుంది. రైట్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. ద సక్సెస్ఫుల్ ఇన్సినరేషన్ ఈజ్ ఇల్లస్ట్రేటివ్ ఇన్ దట్ it demanded interventions from the Madhya Pradesh High Court, the Supreme Court of India and the Union Environment Ministry among other stakeholders over more than a decade. The successful incineration అంటే అర్థం ఏంటమ్మా? బర్నింగ్ ఈజ్ ఇల్లస్ట్రేటివ్. ఇల్లస్ట్రేటివ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తోంది, ఇల్లస్ట్రేట్ చేస్తోంది. ఏ విషయంలో? ఇన్ దట్ ఇట్ డిమాండెడ్ ఇంటర్వెన్షన్స్ ఫ్రమ్ ద మధ్యప్రదేశ్ హైకోర్ట్. ఇట్ డిమాండెడ్ ఇంటర్వెన్షన్స్ ఫ్రమ్ ది మధ్యప్రదేశ్ హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అంటే స్టేట్ తనంతట తాను పని చెయ్యలేదు, తను చేయాల్సిన పని స్టేట్ చేయలేకపోవడం వల్ల మధ్యలో కోర్టు ఇన్వాల్వ్ అయ్యి
మొట్టికాయలు వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. యూనియన్ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఓవర్ మోర్ దెన్ ఎ డెకేడ్. ఓకే, ఒక దశాబ్దం పాటు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయితే తప్పితే స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ని ఇది ఇన్వాల్వ్ అయితే కానీ సమస్య పరిష్కారం అవ్వలేదనే విషయం మనకు తెలుస్తుంది. ఇన్ ద ఎండ్ చివరికి ద స్టేట్ గవర్నమెంట్ was able to arrange for the waste to be safely disposed of, including an outreach exercise to assuage public anxiety over the emissions within 6 months at a cost of 126 crores. So చివరికి గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు అరేంజ్ ఫర్ ద వేస్ట్ టు బి సేఫ్లీ డిస్పోజ్డ్ ఆఫ్. వేస్ట్ అంతా కూడా సేఫ్గా, డిస్పోజ్ అంటే పడేయడం, పక్కన పడేసే. ఇక్కడ వేస్ట్ని ఇష్టం వచ్చినట్టు పడేయడానికి కుదరదు, సేఫ్గా డిస్పోజ్ చేయాలి. సో సేఫ్గా డిస్పోజ్ చేసే అవకాశం అనేది మనకి కలిగింది దీని ద్వారా. ఇన్ ద ఎండ్ వాజ్ ఏబుల్ టు అరేంజ్ ఫర్ ద వేస్ట్ టు బి సేఫ్లీ డిస్పోజ్డ్ ఆఫ్, ఇంక్లూడింగ్ అన్ అవుట్రీచ్ ఎక్సర్సైజ్. అవుట్రీచ్ అంటే రీచింగ్ అవుట్ టు పీపుల్, ప్రజలకి రీచ్ అవుట్ అయ్యి టు ఎస్యువేజ్ పబ్లిక్ యాంగ్జైటీ. ప్రజలకు ఉన్న యాంగ్జైటీని మీరు కంగారు పడకండి, టెన్షన్ పడకండి, భయాన్ని టెన్షన్ని తగ్గించడానికి మనం ఎస్యువేజ్ చేయడం అంటాం ఓవర్ ద ఎమిషన్స్ విషయంలో పబ్లిక్ యాంగ్జైటీని ఎస్యువేజ్ చేయడంతో పాటు సేఫ్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది. 126 కోట్లు. ఏంటి ఈ వేస్ట్ డిస్పోజల్కైన ఖర్చు 126 కోట్లు, 6 నెలలు పట్టింది. ఎవిడెంట్లీ ద మీన్స్ హ్యావ్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్, ద పొలిటికల్ ఇనిషియేటివ్ టు ఇఫెక్ట్ దెమ్ హ్యాస్ బీన్ వాంటింగ్. అయితే మరి ఎన్నాళ్ళు ఏమైంది అంటే ఈ మీన్స్ అంటే అర్థం ఏంటమ్మా? మార్గం. ఇక్కడ మీన్స్ అంటే చెప్పేశాను, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, చెప్పేశాను. ఓకే, ద మీన్స్ హ్యావ్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్. మీన్స్ అంటే ఏంటి? ఇక్కడ అంటే వే అనేది ఆల్రెడీ ఉంది, అంటే ఎప్పటి నుంచో మార్గం అనేది ఉంది. అంటే వేస్ట్ డిస్పోజల్కి మార్గాలు ఎప్పుడూ ఉన్నాయి. ద పొలిటికల్ ఇనిషియేటివ్ టు ఇఫెక్ట్ దెమ్. అయితే ఆ మార్గాన్ని తీసుకొని ఆ దారిలో వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవసరమైన పొలిటికల్ ఇనిషియేటివ్ అనేది హ్యాస్ బీన్ వాంటింగ్. అది లేదు. వాంటింగ్ అంటే షార్ట్, అది ఇఫ్ సంథింగ్ ఈజ్ వాంటింగ్ అది ఎనఫ్ ఉండాల్సినంత లేదు అని అర్థం అనమాట. సో రాజకీయ పరంగా ఆ ఇనిషియేటివ్ అనేది లేదు. లేకపోవడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా ఎన్నాళ్ళు ఉండిపోయింది. ఉండిపోవడం అనేది జరిగింది. క్లియర్? This is an important detail. Waste, once it has entered the environment, has a tendency to be converted to different forms. It seldom goes away. Waste, once it has entered the environment enter అయిన తర్వాత ఎన్వైర్న్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు బీ కన్వర్టెడ్ టు డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్ సెల్డమ్ గోస్ అవే. అది పోదు. సెల్డమ్ అంటే రేర్లీ అని అర్థం. సో ఒకసారి వేస్ట్ ఎన్వైర్న్మెంట్లోకి ఎంటర్ అయితే అది డిఫరెంట్ ఫార్మ్స్లోకి కన్వర్ట్ అవుతుంది, కానీ అది పోదు. ఇట్ సెల్డమ్ గోస్ అవే. అది పోదు, సడన్గా మాయమైపోతుంది. ద టాక్సిక్ వేస్ట్ ఇన్సినరేటెడ్ దస్ ఫార్ has yielded more than 800 tons of ash and residue that officials will have to landfill in a scientific manner. సో ఈ టాక్సిక్ వేస్ట్ ఇన్సినరేటెడ్, ఇప్పటివరకు దాన్ని బర్న్ చేయడం వల్ల 800 టన్నుల యాష్ మరియు రెసిడ్యూ వచ్చింది. ఈల్డ్ అంటే వచ్చింది, గేవ్ అని అర్థం. దీన్ని ప్రాపర్గా సైంటిఫిక్ మేనర్లో ఒక ల్యాండ్ ఫిల్లో మనం పెట్టాల్సిన అవసరం ఉంది. లైక్ సాలిడ్ వేస్ట్ ల్యాండ్ ఫిల్స్ అరౌండ్ ద కంట్రీ, దిస్ న్యూ ఫెసిలిటీ విల్ రిక్వైర్ రెగ్యులర్ అప్కీప్, మానిటరింగ్ అండ్ ఫండ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో మనకి చూసారా, ఈ సాలిడ్ వేస్ట్ ల్యాండ్ ఫిల్స్ దేశంలో ఉన్న డిఫరెంట్ ల్యాండ్ ఫిల్స్ లాగే ఈ ఫెసిలిటీస్ని కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, మానిటర్ చేయాలి. దానికి కూడా మళ్ళీ ఫండింగ్ అవుతుంది. ద సైట్ ఆఫ్ ద యూనియన్ కార్బైడ్ ప్లాంట్ హ్యాస్ ఆల్సో రిటైన్స్ సెవరల్ మోర్ టన్స్ ఆఫ్ ద కంటామినేటెడ్ సాయిల్. సో ఆ ప్లాంట్ ఉన్న సైట్లో ఇంకా ఎన్నో టన్నుల కంటామినేటెడ్ సాయిల్ ఉంది.
అండ్ అదర్ హజార్డస్ ఆర్టిఫాక్ట్స్ వస్తువులు ఉన్నాయి. హజార్డస్ అంటే డేంజరస్. ప్లస్ కంటామినేటెడ్ సబ్సర్ఫేస్ రిసోర్సెస్ ఇన్ ద ఏరియా. సబ్సర్ఫేస్ అంటే సర్ఫేస్ కింద చాలా రిసోర్సెస్ కూడా కంటామినేట్ అయిపోయి పొల్యూట్ అయిపోయి ఉండడం అనేది మనం చూడొచ్చు. క్రూషియలీ మచ్ ఆఫ్ ద ఇంపిటస్ ఫర్ పాజిటివ్ చేంజ్, మచ్ ఆఫ్ ద ఇంపిటస్ అంటే పుష్. ఇంపిటస్ అంటే మీనింగ్ ఏంటమ్మా ఇక్కడ పుష్ అని. పుష్ ఫర్ పాజిటివ్ చేంజ్, ఈ విషయంలో ఒక పాజిటివ్ చేంజ్ రావడానికి మచ్ ఆఫ్ ద ఇంపిటస్ including waste removal has come from victims' families, survivors and activists rather than from the state. సో ఈ విషయంలో పాజిటివ్గా ఒక స్టెప్ పడడానికి స్టేట్ కారణం కాదు, స్టేట్ గవర్నమెంట్ కారణం కాదు. మరి ఎవరి కారణం? విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీస్. విక్టిమ్స్ అంటే బాధితుల యొక్క ఫ్యామిలీస్, సర్వైవర్స్ మరియు యాక్టివిస్టులు. వాళ్ళు యాక్టివ్గా పుష్ చేయడం వల్ల సమస్య పరిష్కారం అయింది, కానీ స్టేట్ తనంతట తాను ఇనిషియేటివ్ తీసుకోలేదు. Survivors groups have filed petitions arguing that deaths and injuries continue to be undercounted and that they are owed inflation adjusted damages. Venkateshwar Rao, you have to pay and join. UPSC Infinity లో ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ భాగం కాదు, సెపరేట్గా అప్గ్రేడ్ అవ్వాలి. Survivors groups have filed petitions arguing that deaths and injuries continue to be undercounted and that they are owed inflation adjusted damages. సో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ డెత్స్ ఇంజురీస్ మీరు అండర్ కౌంట్ చేస్తున్నారు. అండర్ కౌంట్ అంటే ఎంతమంది ఉన్నారో సరిగ్గా కౌంట్ చేయట్లేదు. అండ్ దట్ దే ఆర్ ఓడ్ అంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ డ్యామేజెస్. మాకు జరిగిన నష్టానికి పరిహారం. ఇక్కడ డ్యామేజెస్ అంటే పరిహారం. మిమ్మల్ని అడుగుదాం అనుకుని నేను చెప్పేస్తున్నాను అబ్బా. క్వశ్చన్స్, వర్డ్స్, కాంటెక్చువల్ మీనింగ్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, నేను చెప్పేస్తాను మర్చిపోయి. ఇక్కడ డ్యామేజెస్ అంటే మీనింగ్ పరిహారం అనమాట. వాళ్ళకి జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలి. ఆ పరిహారం కూడా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అయి ఉండాలి. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎప్పుడో 1985లో మీకు 5 లక్షల పరిహారం రావాలంటే ఇప్పుడు కూడా అదే 5 లక్షలు ఇస్తానంటే కుదరదు. మరి ఈ 15, 20, 30, 40, 50 సంవత్సరాల్లో మరి ఇన్ఫ్లేషన్ ఎంత వచ్చి ఉంటుంది కదా, ఇయర్కి 5%, 6%, 4% యావరేజ్గా ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది. సో ఆ అమౌంట్కి ఇన్ఫ్లేషన్ వేసి ఎంత వస్తుందో అంత అమౌంట్ ఇవ్వాలి. అది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అమౌంట్. అలా ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. సో మాకు అవి రావాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. సిన్స్ ద సుప్రీం కోర్ట్ క్లోజ్ ద డోర్ ఆన్ ద క్యూరేటివ్ రూట్, సుప్రీం కోర్టు has closed the door on curative route. ఒక్క నిమిషం. Also in dispute is whether a new valuation of losses can be forced on the Dow Chemical Company, notwithstanding the fact that it remains a proclaimed offender. ఓకే, ప్రొక్లైమ్డ్ అఫెండర్. అఫెండర్ అంటే నేరం చేసిన క్యాండిడేట్ని మనం, అఫెన్స్ అంటే నేరం, అఫెండర్ అంటే నేరం చేసిన వాళ్ళు. ప్రొక్లైమ్ అంటే క్లియర్గా చెప్పబడ్డ, క్లియర్గా మెన్షన్ చేయబడ్డ అన్న మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది ఆర్టికల్ అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, లెట్స్ సి. నాట్ విత్ స్టాండింగ్ అంటే మీనింగ్ చెప్పండి. I want you to tell me the meaning, notwithstanding. Notwithstanding. Cheppale. I'm waiting. వెరీ గుడ్ యూపీఎస్సీ గర్ల్. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్ అంటాం. ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ రిమైన్స్ ఏ ప్రొక్లైమ్డ్ అఫెండర్. ఓకే, ఇక్కడ క్యూరేటివ్ రూట్ అంటే అర్థం ఏంటి? జనరల్గా సుప్రీంకోర్టులో ఏదైనా పిటిషన్ వేశాక, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక మళ్ళీ
క్యూరేటివ్ పిటిషన్ అని చెప్పి వేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం అది లేదు, అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. జనరల్గా ఏంటంటే మనకి ఒక 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 ఇష్యూలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక రివ్యూ పిటిషన్ వేస్తాం. రివ్యూ పిటిషన్లో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చేది క్యూరేటివ్ పిటిషన్. అయితే ఈ విషయంలో ఆ డోర్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, ఆ స్కోప్ ఇంకా లేదు అని అర్థం అనమాట. సో లీగల్ టర్మ్ అది. ఆల్సో ఇన్ డిస్ప్యూట్ అంటే ఈజ్ వెదర్ ఏ న్యూ వాల్యుయేషన్ ఆఫ్ లాసెస్ కెన్ బి ఫోర్స్డ్ ఆన్ ద డౌ కెమికల్ కంపెనీ. ఈ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ పెట్టింది ఎవరంటే డౌ కెమికల్ కంపెనీ. సో అప్పు తీర్చాల్సింది, వీళ్ళకి ఇవ్వాల్సింది ఎవరంటే ఆ పర్టికులర్ కంపెనీ. ఇప్పుడు పాత లెక్కల ప్రకారం వాళ్ళు తీర్చేసామంటున్నారు, కొత్త లెక్కల ప్రకారం తీర్చమని వాళ్ళని అడగొచ్చా, అడిగితే వాళ్ళు ఇస్తారా, మనకి ఆ లీగల్ ఇది ఉందా అనేది అనదర్ క్వశ్చన్. అది కూడా అనదర్ తేల్చాల్సిన విషయం. లాంగ్ టర్మ్ సర్వేలెన్స్ హ్యాస్ బీన్ ప్యాచీ with activists and survivors alleging that the advisory committee appointed by the top court has met only sporadically and that local hospitals continue to suffer a shortage of specialist medical workers to attend to survivors. So long term surveillance అనేది అంత గొప్పగా లేదు. ప్యాచీ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ ప్యాచీ ఇట్ ఈస్ నాట్ గ్రేట్, ఇట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్, సరిగ్గా జరగట్లేదు. ఓకే, ఇట్స్ అ ప్యాచీ వర్క్ అంటారు. ప్యాచీ అంటే సరిగ్గా జరగట్లేదని, సంథింగ్ నాట్ గోయింగ్ ఇన్ ఏ స్మూత్ మేనర్ అని మీరు చెప్పొచ్చు, ఇన్కన్సిస్టెంట్, ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు. అండ్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన అడ్వైజరీ కమిటీ కూడా ఇట్ హెస్ మెట్ ఓన్లీ స్పొరాడికల్ అంటే అప్పుడప్పుడు మాత్రమే కలుస్తున్నారు వాళ్ళు. చాలా కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా వాళ్ళు మమ్మల్ని కలవలేదు, ఏదో అప్పుడు అలా ర్యాండమ్గా కలిశారు. లోకల్ హాస్పిటల్స్లో కూడా స్పెషలిస్ట్ మెడికల్ వర్కర్స్కి షార్టేజ్ ఉంది. టు అటెండ్ టు సర్వైవర్స్కి మీద శ్రద్ధ పెట్టడానికి, వాళ్ళ సమస్యని పరిష్కారం చేయడానికి ఎనఫ్ స్పెషలిస్ట్ మెడికల్ వర్కర్స్ కూడా లేరు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎలీజింగ్ అంటే ఆరోపిస్తున్నారు. ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ డౌ మస్ట్ అకౌంట్ ఫర్ ఆల్ రెమిడియేషన్ యాక్టివిటీస్. సో ఆల్ రెమిడియేషన్ యాక్టివిటీస్ని ఎవరు చూసుకోవాలి? డౌ అంటే ఏ కంపెనీ అయితే దీనికి కారణమైందో వాళ్ళే ఇవన్నీ చేయాలి. బోత్ ద స్టేట్ అండ్ సెంటర్ మస్ట్ క్లోజ్ పెండింగ్ సెటిల్మెంట్ క్లెయిమ్స్ అండ్ అటెండ్ ఆన్ ఏ సెల్ఫ్ మోటివేటెడ్ basis to the survivors' well-being, if required with the assistance of a new statutory body to unify health, relief and remediation goals. Ultimately, the families must be able to move on. Okay, state మరియు సెంటర్ సెటిల్మెంట్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయాలి. పెండింగ్ సెటిల్మెంట్ క్లెయిమ్స్ని వాళ్ళకి ఎవరికి ఏది ఇవ్వాలి ఏంటనేది తేల్చేయాలి. అనే సెల్ఫ్ మోటివేటెడ్ బేసిస్ అంటే ఎవరో పుష్ చేస్తే, యాక్టివిస్టులు అడిగితేనో, బాధితులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తేనో అని కాకుండా వాళ్ళంతటి వాళ్ళే తమను తాము మోటివేట్ చేసుకొని ఆన్ సెల్ఫ్ మోటివేటెడ్ బేసిస్ సర్వైవర్స్ వెల్బీయింగ్కి వాళ్ళు అటెండ్ అవ్వాలి, సర్వైవర్స్ వెల్బీయింగ్ కోసం చూడాలి. ఒకవేళ అవసరమైతే ఒక కొత్త స్టాట్యుటరీ బాడీని క్రియేట్ చేసి దాని సహాయంతో హెల్త్, రిలీఫ్ మరియు రెమిడియేషన్ గోల్స్తో ఒక స్టాట్యుటరీ బాడీ క్రియేట్ చేసి పార్లమెంట్లో చట్టం చేసి దాని సహాయంతోనైనా సరే సమస్యకి పరిష్కారాన్ని చూడాలి. అల్టిమేట్గా ఫ్యామిలీస్ ఇంకా దాని నుంచి లైఫ్లో ముందుకు వెళ్ళే పరిస్థితి కల్పించాలి అని చెప్పి, ఇంకా దానికోసమే పోరాటాలు చేసే పరిస్థితి వాళ్ళకి ఉండకూడదు అని ఇక్కడ ప్రధానమైన మీనింగ్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ దిస్ ఎడిటోరియల్? ఈ ఎడిటోరియల్లో ఆథర్ యొక్క టోన్ని ఏం డిస్క్రైబ్ చేస్తుంది మీరు చెప్పాలి. ఈజీ క్వశ్చన్. క్రిటికల్ యట్ కన్స్ట్రక్టివ్. వెరీ గుడ్. సో క్రిటికల్ ఎందుకంటే తప్పుని ఎత్తి చూపుతుంది కాబట్టి, కన్స్ట్రక్టివ్ ఎందుకంటే సలహాలు కూడా చెప్తుంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఈ వర్డ్స్కి మీనింగ్ తెలియట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. సర్కాస్టిక్ అంటే ఒక వెటకారంగా, జోకులేస్తూ, కామెడీగా అలా మాట్లాడితే సర్కాజం అంటాం. ఆప్టిమిజం అనేది పాజిటివ్ వ్యూ, ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్గా, ఆశావహ దృక్పథంతో అని అర్థం. క్రిటికల్ అంటే క్రిటిసిజం, తప్పులు ఎత్తి చూపడం. కన్స్ట్రక్టివ్ అంటే తప్పులు ఎత్తి చూపుతూ పరిష్కార మార్గాల్ని చూపడం. క్రిటికల్ యట్ కన్స్ట్రక్టివ్ అంటే నువ్వు తప్పులు ఎత్తి చూపుతున్నావు, అలాగని చెప్పి ఊరుకోకుండా పరిష్కార మార్గాన్ని కూడా మనం చూపుతున్నాము అని అర్థం అన్నమాట. క్లియర్? అర్థమైందా?
ఎపథెటిక్ అంటే పట్టించుకోకపోవడం. ద మీనింగ్ ఆఫ్ ఎపథెటిక్ ఈజ్ పట్టించుకోకపోవడం. ఎటువంటి ఎమోషన్ లేకుండా పట్టించుకోకుండా ఉండడాన్ని మనం ఎపథెటిక్ అంటాం. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎపథెటిక్, వాళ్ళు ఎమోషన్లెస్గా పట్టించుకోకుండా ఉంటున్నారని అర్థం. వాట్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ఆర్టికల్? వాట్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ఆర్టికల్? చెప్పండి ఆన్సర్. Central theme of the article. The financial cost of toxic waste disposal in India. Other main theme. Activist groups causing delay in toxic waste disposal. No. Need for proactive and accountable governance in handling Bhopal gas tragedy. Aftermath. Aftermath అంటే తదనంతర పరిణామాలు అని అర్థం. Aftermath అంటే మీనింగ్ ఏంటి? తదనంతర పరిణామాలు. సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ ఇన్సినరేషన్ సెంట్రల్ థీమ్ కాదు. సైంటిఫిక్ మెథడ్స్ గురించి మాట్లాడారు కానీ అది మెయిన్ ఐడియా కాదు. ఓకే, ఏ మెథడు ఎలా చేశారు, ఫోకస్ దానిపైన లేదు. ఫోకస్ దేనిపైన ఉంది? భోపాల్ గ్యాస్ ట్రాజడీ బాధితులకి న్యాయం జరగాలి, ఓకే, వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి అనేది మెయిన్ థీమ్. ట్రై దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇన్ఫరెన్స్. Evidently, the means have always existed. The political initiative to effect them has been wanting. సో మార్గాలు ఉన్నాయి కానీ వాటిని ఆ మార్గాలను ఉపయోగించే పొలిటికల్ ఇనిషియేటివ్ అనేది లేదు అనేది ఇక్కడ మేజర్ థింగ్. చెప్పండి ఆన్సర్ ఏంటి? టెక్నాలజీ ఫర్ టాక్సిక్ వేస్ట్ డిస్పోజల్ అన్అవైలబుల్ అనా? పొలిటికల్ లీడర్షిప్ హ్యాడ్ ప్రయారిటైజ్ దిస్ ఇష్యూ. ఫస్ట్ నుంచి దీనికి ప్రయారిటీ ఇచ్చారనా? బ్యూరోక్రాటిక్ అండ్ పొలిటికల్ డిలేస్ అనేవి ప్రధానంగా కారణమయ్యాయి. రిసోర్సెస్ లేకపోవడం కాదు, పొలిటికల్ అండ్ బ్యూరోక్రాటిక్ డిలేస్ వల్ల క్లీనప్ అనేది లేట్ అయింది. అది అజంప్షన్ క్వశ్చన్ ట్రై చేయండి. Try this. ఆల్ హజార్డస్ వేస్ట్ కెన్ బి సేఫ్లీ ఇన్సినరేటెడ్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ రిస్క్? నో, రిస్క్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ స్విఫ్ట్లీ అండ్ డిసైసివ్లీ. వాళ్ళంత తొందరగా పనిచేస్తే ఇంక గొడవే ఉంది. పొలిటికల్ అండ్ జ్యుడిషియల్ ప్రెజర్ ఈజ్ నెససరీ టు ప్రాంప్ట్ గవర్నమెంట్ యాక్షన్. గవర్నమెంట్స్ తన యాక్షన్ తీసుకోవట్లేదు. పబ్లిక్ అండ్ జ్యుడిషియల్ ప్రెజర్ ఉంటేనే చేస్తున్నాయనే విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది.
ఆల్ ద కోర్సెస్ అవైలబుల్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. కెన్ గో ఫర్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ యూ మైట్ వాంట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇన్స్టిట్యూట్ గురించి కానీ మన ప్రోగ్రామ్స్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు.